చెప్పండి అని మీ క్లాస్ ఒక్కడే మీకు ఇవ్వలేరా? లక్ష్యాలు లేవా? గోల్స్ లేవా మీకు? మళ్ళీ చెప్పాలి కదా, ఏమవుతావు ఫ్యూచర్లో? పోలీస్. చెప్పు. చెప్పాలి చెప్పి ఇబ్బంది ఉంది. ఇప్పుడు నీకు తెలిసి నువ్వు చెప్పు. ఆయన వర్షన్ అని చెప్పాడు, నీ వర్షన్ నువ్వు చెప్పు. అవునా? సరే, ఇంకెవరైనా సూపర్ సూపర్. మన మీద ఆలోచన ఇప్పుడు రితుకి చెప్పింది మీ పేరు సింధు, ఇద్దరు చెప్పింది ఒకటే, కానీ వర్షన్ మారిపోయిందా? గమనించినా మీరు? లక్ష్యం అనేది ఒకటే ఉంటుంది, కానీ దాన్ని మనం చెప్పే విధానం బట్టి మారుతూ ఉంటుంది. అంతే కదా? కళ కూడా అంతే. కళ మన లోపటి విన్నది, అంతే కదా? అదే లక్ష్యం అంటే మనం సాధించేది, అంతే కదా? ఇప్పుడు మనకి స్వామి వివేకానంద పేరు విన్నారా? స్వామి వివేకానంద ఫేమస్ కోట్ ఉంది ఈ లక్ష్యం మీద, చెప్పగలుగుతారా? ఐడియా ఉందా? ఓకే, అవి కాదు, అంటే అవి చాలా ఉన్నాయి. అంటే ఈ లక్ష్యం పైన ఒకటి ఉంది. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు లెటర్ వితౌట్ అడ్రస్ వితౌట్ ఎనీ గోల్ అన్నట్టు. అంటే ఇప్పుడు మనము ఒక లెటర్ ఎవరైనా మన లెటర్ రాస్తాం. ఒకటి లెటర్ రాసి ఏం చేస్తాము? దానిపైన అడ్రస్ రాస్తామా లేదా? ఎందుకు రాస్తాం అడ్రస్? అంతే కదా? రీచ్ కావాలి. దాని అడ్రస్ లేదు అంటే అది ఎక్కడ పోతుంది? అది అంతే, అది ఎక్కడ చేయాలో అక్కడ. అంతే మన జీవితం కూడా అంతే. మన జీవితానికి లక్ష్యం అంటే ఒక అడ్రస్. ఆ అడ్రస్ అనేది మనం రాసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అని. అది లేకపోతే ఎక్కడ ఉంటాం మనము? అక్కడే ఉంటాం, అంతే కదా? అంటే ప్రతి ఒక్క జీవితానికి లక్ష్యం అనేది ఇంపార్టెంట్. సో లక్ష్యం సాధించాలి అంటే ఒక సింపుల్ మెథడ్. ఒకటి స్మార్ట్ అని విన్నారా? స్మార్ట్ అంటే ఇప్పుడు మనం అందరూ స్మార్టే, అంతే కదా? ఒక చదువులో స్మార్ట్, ఒకరు అందరూ స్మార్ట్. సో స్మార్ట్ ఒక అబ్రివేషన్, ఓకేనా? దాంట్లో స్మార్ట్ అంటే ఫస్ట్ అంటే ఏంటి? అంటే స్మార్ట్ అంటే మనం గోల్ పెట్టుకోవాలి అంటే ఒక స్మార్ట్ గోల్ ఎంచుకోవాలి, అంతేనా? ఇప్పుడు 9th క్లాస్, నెక్స్ట్ మీ గోల్ ఏముంటుంది? 10th, తర్వాత ఇంప్లిమెంట్. సో మీది అనేది ఇట్లా స్మార్ట్ గోల్ అనేది మీరు చూస్ చేసుకోవాలి మన గోల్స్ ఏంటి అని. ఏమంటే మెజరబుల్. మెజరబుల్ అంటే దాన్ని మనము అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు జస్ట్ ఇది బ్లాక్ బోర్డ్ ఉంది, బ్లాక్ బోర్డ్ మెజర్ చేయగలుగుతామా? చేయలేమా? డేబెట్ మెజర్ చేయొచ్చు కదా, ఎన్ని ఫీట్ ఉంది, ఎన్ని మీటర్స్ ఉందని. సో మన గోల్ పెట్టుకున్నా కూడా దాన్ని మెజర్ చేసుకోవట్టు మనం పెట్టుకోవాలి. అంటే 1 month గా, 2 months గా, 1 year గా అనేది మెజర్ చేసుకోవాలన్నమాట, ఓకేనా? అంటే యాక్సెసిబుల్. అంటే ఒకవేళ మనం గోల్ పెట్టుకున్న తర్వాత ఆ గోల్ని ఏదైనా మళ్ళీ ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా కూడా మనం మార్చుకున్నట్టు మనం యాక్సెస్ ఉండాలన్నమాట. ఇంకోటి రిలయబుల్, ఆర్, అంతేగా? ఎస్ఎంఏ ఆర్. అంటే మనకు సంబంధించి ఉండాలి, అంతేగాని ఏదో మనం ఇక్కడ ఉండేసి వెళ్ళిపోవాలి, గాలి ఎగరాలి అంటే ఉండొచ్చు, తప్పు కాదు, కానీ అది మనకు సంబంధం ఉందా? ఇద్దరం గాలి ఎగరలే కదా, అంతే కదా? ఎగరగలుగుతామా మనం? కాబట్టి రిలయబుల్. లాస్ట్కి టైం. అంటే ఏ గోల్ పెట్టుకున్నా కూడా కంపల్సరీ టైం బాండ్ లేకుండా గోల్స్ అనేవి ఉండవు, ఓకేనా? గోల్స్ అనేది మ్యాండేటరీ. గోల్స్ పెట్టుకున్నప్పుడు కంపల్సరీ టైం బాండ్ ఉండాలి. టైం బాండ్ లేకుంటే ఆ గోల్కి వాల్యూ ఉండదు, ఓకేనా? సో దీనికి సంబంధించి ఒక స్టోరీ చెప్తాను. సో మీకు దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది గోల్ అంటే ఏంటి, అంతేనా?